శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు అధికారులు. ఈ సందర్భంగా పలు ప్రజా సంఘాల నాయకులు రెవెన్యూ సదస్సులో వారి వినతి పత్రాలను అధికారులకు సమర్పించారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కొన్ని వినతి పత్రాలు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళారు. గ్రామంలో కొన్ని కుటుంబాలు 10 సంవత్సరాల నుంచి సాగు చేసుకున్నటువంటి భూములకు పట్టా పాస్బుక్లు ఇవ్వాలని వారి వినతి పత్రం సమర్పించారు. అదేవిధంగా జనసేన నాయకుల ఆధ్వర్యంలో షిరిడీ నగర్లోని వంకను భూ కబ్జాదారులు అక్రమంగా ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారని ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు జనసేన నాయకులు. వెంటనే స్పందించిన అధికారులు వెంటనే వీటిపై చర్యలు తీసుకొని ఇలాంటివి పునరావృతం కాకుండా వాటిపై చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. దాదాపు ఒక్కొక్క వ్యవసాయ కూలి కుటుంబము సుమారు 2 నుంచి 3 ఎకరాల వరకు మధ్య సాగు చేసుకొని ఇలాంటి రాళ్ళు రప్పులు అన్నీ ఎత్తేసుకొని భూమి అంతా చదును చేసుకొని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని కష్టపడి ఆ భూముల్ని నమ్ముకొని ఈరోజు అక్కడ వస్తుంది. గతంలో ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే అసైన్మెంట్ భూ పంపిణీ వచ్చినప్పుడు మీరు పంటలు సాగు చేస్తానంటే ఆ రకంగా చేస్తున్నారు. అది చేస్తున్న క్రమంలోనే అప్పుడున్న ఎంఆర్ఓ గారు సర్వేర్ని పంపించారు. 3 వచ్చిన సర్వేర్ వీళ్ళు సాగు చేస్తున్న భూములన్నీ కూడా చూసినారు, సర్వే చేసుకుని వచ్చినారు, ఫోటోలు కూడా తీసినారు అందరివి. ఆ రికార్డ్ అంతా కూడా మన ఆఫీస్లో ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ దాంట్లో ఆ వర్క్లో డెవలప్మెంట్ మేము